సో మీరు చెప్పిన అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఆర్థిక వనరుల లభ్యత కావచ్చు, లేకపోతే ప్రపంచ వాణిజ్య అభివృద్ధి, స్వతహాగా భారతదేశం యొక్క అభివృద్ధి, ఇవన్నీ బేరీజు వేసుకున్న మీదట ప్రస్తుతం అంటే మన బలాబలాల్ని చూపిస్తూ ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ మరోపక్క రాజీ ప్రయత్నాలు కూడా జరగాల్సిన అవసరం ఉందంటారా ఏమన్నా? అవును, రాజీ అంటే రాజీ మనకి రెస్పెక్ట్ ఉండాలి. రాజీలో ఓడిపోయిన రాజీ కాదు మనకి. అందుకని అంటున్నాం మేము రెడీగా ఉన్నాం మీతో మాట్లాడటానికి, మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఏ మాట చెప్పొద్దు, ఏదంటే మీరు తప్పు చేస్తారు, ఇండియా అంతా తప్పు చేసింది, మిమ్మల్ని కొట్టాల్సిందే అని ఆ మాటలు కాదు. వీఆర్ వాంట్ టు టాక్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్త్. రెండు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. మనం ఈ ఎపిసోడ్ని మనం ఎంత మంచిగా హ్యాండిల్ చేసామంటే ఎవ్వరూ తప్పు పట్టలేదు. చూడండి, అపోజిషన్ పార్టీస్ కూడా ఎంత మన దేశాన్ని వెనకాల ఉంచున్నారు. నిన్న చీఫ్ మినిస్టర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి క్యాంపెయిన్ చేశారు నిన్న, మన దేశానికి ఒక చోట ఉంచమని. మీరు చూసుంటారో లేదో. సో దట్ క్యాంపెయిన్ వైజ్ డిప్లొమాటికల్లీ, పొలిటికల్లీ అండ్ మిలిటరీలీ, ఈ మూడిట్లో వీఆర్ అబౌట్ 90% ప్లస్ మనం అనుకోవచ్చు. కాబట్టి ద ఓన్లీ పర్సన్ హూ టు టాక్ టు వాజ్ నాబియస్ పాకిస్తాన్. మీరు బోర్డర్లో ఫైరింగ్ ఆపేసేయండి, క్యాంపులు ఏంటి మూసేసేయండి, సంధి చేసుకోండి. కానీ ఆ సంధి చేస్తే వాళ్ళకి లాభం ఏంటి వాళ్ళు చూసుకోవట్లేదు. మనతో ట్రేడ్ చేస్తారు పాకిస్తాన్, మీకు తెలిసే ఉంటుంది. 90% ఆఫ్ ద ట్రేడ్ ఈజ్ డన్ ఇన్ దుబాయ్. ఇక్కడ నుంచి గూడ్స్ అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి మన ఇండియా గూడ్స్ కొనుక్కుంటున్నారు వాళ్ళు. మన దగ్గర నుంచి స్ట్రేట్ కొనుక్కుంటే వాళ్ళకి చీప్, కానీ పరుగు పోతుంది. అరే ఇండియా మన పెద్ద దేశం, మన ఇండియా కంటే పెద్ద దేశం చెప్పుకుంటారు వాళ్ళ దేశంలో, మేమే గొప్ప దేశం అని. మరి ఇండియా నుంచి ఎందుకు కొంటున్నారు? అదనమాట. సో దే హ్యావ్ దిస్ బిగ్ ప్రాబ్లం. సంధి రావాలంటే వాళ్ళు రావచ్చు, మనం ఏమనలేదు, మాట్లాడతాం, రెడీగా ఉన్నామని చెప్పాము. ప్రతిరోజు అంటున్నారు, ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టీవీ మేము రెడీగా ఉన్నామంటున్నాం మనం. కానీ వాళ్ళు ఒప్పుకోట్లా. సో ఈ ఉద్రిక్త పరిస్థితులు చల్లారాలి, యుద్ధం వైపు పూర్తి స్థాయిలో వెళ్ళకూడదు, ఇటువంటివన్నిటినీ ఆలోచించినప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి భారత్ ముందర ఖచ్చితంగా. అంటే పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడం కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల మద్దతు సంపాదించడం కావచ్చు, ముఖ్యంగా కూడా కాశ్మీరీలకు ఒక మంచి భరోసా కల్పించడం, భవిష్యత్తులో ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న ఒక భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా మన ముందున్న లక్ష్యాలు. సో ఏంటి భారత్ ఏం చేస్తే ఇవన్నీ కూడా మనం సాధించవచ్చు? భారత్ ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ మన పాలసీస్ ఆర్ క్వైట్ గుడ్. నేను అనుకుంటాం ఏంటంటే తొందరలోనే కాశ్మీర్కి స్టేట్ హుడ్ కూడా ఇచ్చేస్తారు. మీరు కాశ్మీర్ లీడర్స్తో మాటలు ఇప్పుడు వింటుంటే వాళ్ళు ఒక్క మాట ఇప్పుడు అనలేదు పాకిస్తాన్ గురించి. ఇదివరకు అనేవాళ్ళు మనం ఇండియా పాకిస్తాన్ కలిసి సంధి చేసుకోవాలి, కాశ్మీర్ సొల్యూషన్ ఇవ్వాలని. ఇప్పుడు అందరూ ఎవరు మాట్లాడలేదు ఈ మాట. సో వాళ్ళలో కూడా మార్పు వచ్చేసింది కాశ్మీర్లో కూడా. ఎందుకు? ఇండియాలో ఉంటేనే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని. ఎందుకంటే ఎకనామికల్ ఇండియా గుడ్, ఎడ్యుకేషనల్లీ ఈజ్ గుడ్, పొలిటికల్లీ ఈజ్ గుడ్. వరల్డ్లో మనకి ఇండియాకి మంచి పేరు ఉంది, పాకిస్తాన్కి ఏం పేరు ఉంది? ఏ పేరు లేదు. సో దే డోంట్ వాంట్ టు జాయిన్ పాకిస్తాన్ ఫర్ దట్ రీజన్. ఓకే, సో దట్ సొల్యూషన్ విత్ అస్. నా ఓన్లీ ప్రాబ్లం మనకి పాకిస్తాన్తో ఏంటంటే, పాకిస్తాన్తో మనం మంచిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచిగా ఉండాలని అనుకోవాలి కదా. వాళ్ళు మనం జుగులర్ వెయిన్ అని మన కాశ్మీర్ జుగులర్ వెయిన్ అంటే ఎట్లా సొల్యూషన్ వస్తుంది చెప్పండి? మీకు గుర్తుందో లేదు, ముషరఫ్ గారు కూడా ట్రై చేశాడు. ఈ ఇండియాకి వచ్చి చాలా ఏళ్ళు తర్వాత, ముందు వాజ్పేయి గారితో, వర్ధాని గారితో, తర్వాత మన్మోహన్ సింగ్ గారితో కూడా మాట్లాడాయన్ని. కానీ చివరికి పాకిస్తాన్ ఆర్మీ ఒప్పుకోలే ఆ మాట. అందుకని అది పడిపోయింది, శాంతి పరమ అయిపోయింది, అప్పుడు ఆ ప్యాక్ట్ అవ్వాల. సో అటువంటిది మళ్ళీ రావటానికి ఇప్పుడు లీడర్స్ చాలా వీక్ లీడర్స్ ఉన్నారు పాకిస్తాన్లో. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అసలు పాపులర్ లీడర్లను వాళ్ళు జైల్లో పెట్టేశారు. సో హౌ డస్ పీపుల్ షో దేర్ దిస్ థింగ్ పాజిటివ్నెస్ టువర్డ్స్ ఇండియా? మీరు నార్మల్ పాకిస్తానీతో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇండియాతో. ఇప్పుడు మాట్లాడినా సార్ అదేంటి, ఐ హ్యాడ్ ఒకేజన్ టు సర్వ్ విత్ పాకిస్తానీస్ అండ్ 2-3 ప్లేసెస్. అంత మంచిగా మాట్లాడతారు. దే వాంట్ హ్యావ్ గుడ్ రిలేషన్, బట్ కాంట్. ప్రతిదీ మనం కాశ్మీర్తో మనం లింక్ చేస్తే, మన పార్టిషన్ గురించి మాట్లాడుతూ మొదలు పెడితే ఎట్లాగా అవుతుంది. సో రిఫార్మ్ కావాలంటే రిఫార్మ్ షుడ్ కమ్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీలో ఫస్ట్. వాళ్ళ థింకింగ్లో ఉంటే రిఫార్మ్ అయిపోతుంది. పాకిస్తాన్ కెన్ గ్రో. వాళ్ళకి ఏం తక్కువ సార్, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు,
ఈ నదులు నీళ్ళు వస్తాయి, వాళ్ళకి మంచి మంచి పంటలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, కానీ ఏకతా లేదు, కలిసి ఉండటానికి లేదు, ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. అవును.